హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన గ్రామాన్ని తెలుసుకుందాం. ఆ గ్రామమే మెట్టుపల్లి. జిల్లా కేంద్రమైన వనపర్తి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గ్రామం చుట్టూ ఎత్తైన కొండలు, కోనలు, పచ్చిక బయళ్ళు, ఊరు ముఖద్వారం ముందు ఈదుల చెరువు కూడా ఉంటుంది. ఆ ప్రకృతిలో పక్షుల కిలకిల రావాలు, అటుగా వాకింగ్కు వెళ్ళామంటే స్వచ్ఛమైన గాలి హాయిగా వీస్తుంటే అలా అలా ప్రాణం గాలిలో విహరిస్తుంది. అంత అందంగా ఉంటుంది ఆ చుట్టూ ప్రదేశం. ఇక ఆ గ్రామం ప్రత్యేకత అన్నానుగా, మరి చెప్పాలిగా. 100 ఏళ్లకు ముందు మాట ఇది. ఈ గ్రామం ఏర్పడడానికి కారణం వనపర్తిలో నివసిస్తున్న కుటుంబమే. తమ పొలం దగ్గర వ్యవసాయ పనులు చేసుకొని సాయంత్రం వనపర్తికి రావడం, మరుసటి రోజు మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం వనపర్తికి రావడం, ఇట్లా జరుగుతున్న క్రమేణా వాళ్ళకు రావడం పోవడం చాలా కష్టం అనిపించింది. ఇట్లయితే కాదు, పొలం దగ్గరనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందామని ఏర్పాటు చేసుకున్నారు. ఇక వనపర్తికి వెళ్ళడం, పొలం దగ్గరికి రావడం, కష్టాలు వాళ్ళకు తప్పినాయి. ఆ పుణ్య దంపతుల పుణ్య ఫలమే ఈరోజు 100కు పైగా కుటుంబాలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. ఈ గ్రామంలోని కుటుంబాలు వ్యవసాయంలోనూ, రాజకీయంగాను, చదువులోను, ఇంకా వ్యాపార పరంగాను వారు ఎంతో అభివృద్ధి చెందారు. ఇక్కడ మరొక విషయాన్ని తెలుసుకోవాల్సింది ఉంది మనం. ఈ గ్రామంలో జీవనం సాగిస్తున్న కుటుంబాలు సౌమ్యులు, మృదుభాషలు, నమ్మితే గుండెనైనా తీసి ఇచ్చే సహృదయులు వాళ్ళు. అందుకే ఈరోజు ఆ గ్రామం గురించి మనం చెప్పాలనే ఆలోచన నాకు రావడం, మరి వారి గురించి నేను పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ గ్రామంలో నివసిస్తున్న కుటుంబాలను 2వ భాగంలో మీకు పరిచయం చేస్తాను. ఓకేనా? సరే, మరి ఉంటాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీరు మీ స్నేహితులకు షేర్ చేయగలరు. మరి ఫ్రెండ్స్, మీ సపోర్టు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సర్వే జన సుఖినో భవంతు.